శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం. ఈరోజు విధియ మధ్యాహ్నం 1:09 వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూలా నక్షత్రం అనేది మధ్యాహ్నం 4:43 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు మంగళవారంతో కూడిన కేతు నక్షత్రం కనుక ఈరోజు ఈ కేతు యొక్క గ్రహస్థితి అంటే గ్రహ శాంతి కోసం కానీ అలాగే లేదా వినాయకుడి యొక్క ఆరాధనకి, సరస్వతి యొక్క ఆరాధనకి విశేషమైన శుభదినంగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు వినాయక, సరస్వతి దేవుల యొక్క ఆరాధన చేసినట్టయితే కనుక వారి యొక్క చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటన్నిటి నుంచి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంది. మీరు మానసికంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు లేదా అటువైపు బంధువులకి ఏదైనా సరే ఒక్కోసారి అనారోగ్యం సంభవించవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాము అనుకుంటే కనుక అవి మీకు సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. లేదా మనలో కూడా ఈరోజు ఎంతో కొంత భక్తిభావం వెల్లివిరియటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే 1-2 సార్లు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎంతో కొంత శ్రద్ధ చూపించుకోవడం అనేది మంచిది. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైనా ఉంటే అవి సకాలంలో రాలేకపోవటం, ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఉన్నది ఉన్నట్టుగా నడిపించుకోవటం మంచిది తప్ప కొత్త వాటి కోసం అన్వేషణ ప్రయత్నాలు విరమించుకోవటం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న కలతలు చోటు చేసుకోవచ్చు, కానీ మిగతా అన్ని అంశాలు కూడా ఎక్కువ బలవంతంగానే సాగుతాయని చెప్పవలసి ఉంటుంది. ఇంట్లో ఏదైనా సరే ఒక శుభ కార్యానికి సంబంధించిన ప్రస్తావన రావచ్చు. ఇక కొత్తగా ఏర్పడే పరిచయాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు ఇంట్లో కూడా సమస్యలు ఒక కొలిక్కి రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీరే మీ యొక్క ఆలోచన విధానంలో 1 నిమిషం ఉన్నట్టు 1 నిమిషం లేకుండా కొంత ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితి అయితే తెచ్చుకోవచ్చు. కానీ నిజానికి ఏంటంటే మీరు ఆవేశపడినా ఆవేశపడకపోయినా జరిగేవన్నీ కూడా చివరికి మీకు అనుకూలకంగానే జరుగుతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక కొత్తగా ఏదైనా సరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకైతే గనక ఈరోజు అంత జయప్రదం కాదు, కానీ రేపటి రోజు మాత్రం తప్పకుండా మీ యొక్క పనులు ఆ రకంగా ముందుకెళ్ళడానికైతే ఉంటే సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత విజయావకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాటి విషయానికి సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వాయిదా వేయటం అనేది మంచిది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటివి అనుకూలం కాదు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు ఏదైనా సరే కొంతవరకు గొడవలు, కీచులాటలు ఏర్పడవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనం ఎంత ఆవేశపడి ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో మనకి పనులు జరగకపోవటం అనేది, అలాగే లేదా మనము తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకున్నప్పటికీ కూడా అది ఇంట్లో వాళ్ళకి తెలివి తక్కువతనంగా అగుపించటం, తర్వాత మనం దేనికోసమైతే ఒక కోరిక పెట్టుకుని అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము అవతల వాళ్ళు దానికి తగ్గట్టుగా సహకరించకపోవటం, తద్వారా మనలో ఏదైనా సరే మానసిక చికాకు ఇవి ఈరోజు ఎక్కువగా ప్రభావం చూపించే అంశాలుగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
తులారాశి వారికైతే గనక ఈరోజు మరి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైన, ఆసక్తికరమైన, ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులైతే ఏర్పడొచ్చు. నాన్నగారు లేదా తోడబుట్టిన వారితో మనకి ఈరోజు ఏదైనా సరే కొన్ని ఉపయోగకరమైన అంశాల చర్చ రావచ్చు. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలేవి కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి తప్ప త్వరితగతిన పూర్తి కాలేకపోవడం అనేదైతే కనిపిస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఏవైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొత్త ఏవైనా సరే కొనుక్కోవాలన్నా అలాంటి వాటికి ఈరోజు కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. అదృష్టం నోటిదాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో కొద్దిగా మనని ఏడిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీకే కొంత ఒక అవగాహన లేకపోవటం, ఒక తొందరగా త్వరితగతిన ఒక స్పష్టమైన విధానానికి రాకపోవటం, దాని ద్వారానే కొంతవరకు చికాకులు ఎదుర్కొంటారు తప్ప ఇతరత్ర మీకు అన్ని విధాలా కూడా ఈరోజు అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చూస్తున్నట్టయితే కనుక ఆ మార్పులు మీకు తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక బయట నుంచి ఏమైనా సరే తండ్రి ఉండే ఆస్తిపాస్తులు ఏవైనా సరే వారసత్వంగా మనకి రావాల్సినవి ఏవైనా ఉంటే కనుక వాటి విషయంలో మాత్రం ఈరోజు కొంత వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికైతే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులుగా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసిన మీరు ఈరోజు దానికి విరుద్ధంగా తొందరపాటుకి లోనవటం, భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన కీచులాటలు సంభవించడం, తర్వాత మనం పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉంటే గనక ఆ వ్యవహారాల్లో కూడా ఏవైనా సరే చుక్కెదురవ్వటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పాల్పడటం అనేదైతే ఉంటుంది. కేవలం బయటికెళ్ళాలి, విదేశాలకెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం కొంతవరకు ఆశించిన మంచి ఫలితాలైతే ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మంచి అనేది అంటే వ్యక్తిగత అభివృద్ధి అనేది ఏదైతే ఉంటుందో దానికోసం చేసే ప్రయత్నాలైతే సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా ఈరోజైతే కనుక ఎంతో కొంత ఊరట లభించడం అనేదైతే ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే స్నేహితులు, బంధువులు వాళ్ళ ద్వారా కూడా ఏదైనా సరే కొంత ఈరోజు మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కవులు, కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. ఇక చెడు ఏంటి అంటే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మొదటి సంతానం విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే కనుక వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు కానీ, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఇన్నాళ్ళుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతలు మార్చడం కానీ, ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు సంభవించవచ్చు. ఆర్థికంగా కొంత మనకి ఎదుగుదల వస్తుంది అనే ఒక రకమైన ఆశ ఈరోజైతే ఉత్పన్నం కావచ్చు. భార్యాభర్తల మధ్య యథాప్రకార స్థితి కొనసాగటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.